ఇక అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద గులాబీ పార్టీ కార్పొరేటర్లు ధర్నా చేశారు. ₹5కే పేదలకు కలుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే కుట్రను కట్టుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలను గేటు బయట పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రికారంభంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆందోళనకు దిగారు. అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తుకు వస్తారని అన్నారు. తిమ్మిని బొమ్మను చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ గారి పరిపాలన హైదరాబాద్ చిట్ట నగరాలకు లక్షలాది మంది చదువుకునేటువంటి నిరుద్యోగులు, వలస వచ్చిన వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని అన్నపూర్ణని ₹5కే భోజనం పెట్టాలి, క్వాలిటీ భోజనం పెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు వారి కార్యక్రమం అది భారీ ఎత్తున సక్సెస్ అయింది.